హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనశ్రీ టెక్ వరల్డ్ టిప్స్ అండ్ టిక్స్ యూట్యూబ్ సీక్రెట్స్. ఈ టాపిక్ ఏంటంటే మీ యూట్యూబర్ కి మొదటి సంపాదన ఎప్పుడు ఎంత వస్తుంది అనేది టాపిక్ అండి. మీరు డబ్బులు సంపాదించడానికి ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారనుకోండి, బట్ ఆ ఛానల్ స్టార్ట్ చేసి 6 months అవుతుంది. మీరు వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నారు, బట్ బ్యాంక్ అకౌంట్ లో ఒక్క రూపాయి కూడా రాలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయ్యి మానిటైజేషన్ అయితేనే యూట్యూబ్ నుంచి మనకు డబ్బులు వస్తాయి అనేసి. బట్ ఇది అన్నిటికన్నా చాలా పెద్ద అబద్ధం. సో అలాంటి వాళ్ళందరి కోసం నేను ఈ వీడియోలో 3 సీక్రెట్ ఐడియాస్ అయితే చెప్తాను. ఇది తెలుసుకుంటే మీరు మీ ఫస్ట్ డే నుంచే మీరు ఇన్కమ్ ని స్టార్ట్ చేయొచ్చు. అవేంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ మీరు మీ మైండ్ లో నుంచి యాడ్ ఇన్కమ్ ని తీసేయండి. లైక్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ అయితేనే యూట్యూబ్ నుంచి మనకు అమౌంట్ వస్తుంది అనేది. ఓకేనా? యూట్యూబ్ యాడ్ ఇన్కమ్ అనేది 100% లో 10% మాత్రమే. ఇంకా 90% ఇన్కమ్ సోర్సెస్ చాలా ఉన్నాయి మనకు. సో మీరు ఆ 90% అమౌంట్ ని సంపాదించడానికి మీకు మానిటైజేషన్ అవ్వాల్సిన అవసరమే లేదు. సో మీ ఛానల్ కి మానిటైజేషన్ లేకపోయినా మీరు యూట్యూబ్ నుంచి డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. ఇది మీకు స్టార్టింగ్ లో చాలా టఫ్ గా అనిపించవచ్చు, బట్ ఇది చూసినంత టఫ్ అయితే ఏం కాదు. ఎగ్జాంపుల్, మీరు వీడియో చేయడానికి ఏదైతే యూజ్ చేస్తున్నారో లైక్ కెమెరా, మైక్, లైట్, స్టాండ్ ఎక్సెట్రా యూజ్ చేస్తున్నారో దాన్ని మీరు అఫిలియేట్ లింక్ గా కన్వర్ట్ చేసి డిస్క్రిప్షన్ లో గానీ క్యాప్షన్ లో గానీ పెట్టినట్టయితే ఆ అఫిలియేట్ లింక్ మీద మీరు క్లిక్ చేసి బై చేస్తే మీకు అఫిలియేట్ కమిషన్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, ఒక మైక్ తీసుకున్నాను, ఆ మైక్ గురించి వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను. ఆ మైక్ అఫిలియేట్ లింక్ ని క్రియేట్ చేసుకొని నేనైతే డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇప్పుడు ఎవరికన్నా ఆ మైక్ కావాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి బై చేస్తారు. అప్పుడు నాకు ఆటోమేటికల్లీ కమిషన్ అయితే యాడ్ అయిపోతుంది. సో అఫిలియేట్ మార్కెటింగ్ చేయడానికి మనకు అమెజాన్ అసోసియేట్ అని ఉంటుంది, అలాగే ఎక్స్ట్రా పే అనే ఒక యాప్ కూడా ఉంది. ఇవే కాకుండా మీషో, ఫ్లిప్కార్ట్, మింత్రా, అజియో ఇలా చాలా అఫిలియేట్ ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో వీటితో మీరు ఈజీగా అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే స్కిల్ మానిటైజేషన్. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు అంటే మీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉంది అన్నట్టే. సో యూట్యూబ్ లో మీరు ఆ స్కిల్ ని షోకేస్ చేస్తే మీకు ఆటోమేటికల్లీ క్లయింట్స్ అయితే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వీడియో ఎడిటింగ్ తీసుకోండి. మీరు వీడియో ఎడిటింగ్ గురించి కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటే మీ స్కిల్ చూసే వాళ్ళకి నచ్చితే ఆటోమేటికల్లీ మీకు క్లయింట్స్ అయితే దొరుకుతారు. వాళ్ళ వీడియోస్ ని మీరు ఎడిట్ చేసి వాళ్ళ నుంచే మీరు డబ్బులు అయితే చార్జ్ చేయొచ్చు. సో అలా కూడా మీరైతే డబ్బులు ఈజీగా సంపాదించవచ్చు వితౌట్ మానిటైజేషన్. ఓకేనా? థర్డ్ వన్ ఏంటంటే బ్రాండ్ స్పాన్సర్షిప్. ఇది ఇనిషియల్ గా రాకపోవచ్చు, బట్ మీకు సర్టెన్ వ్యూస్ వస్తున్నాయి, మీకు ఆడియన్స్ ట్రస్ట్ గా ఉన్నారు అనుకుంటే మీకు 1000 వ్యూస్ వచ్చినా లేదా 2000 వ్యూస్ వచ్చినా కూడా మీకు బ్రాండ్ ప్రమోషన్స్ అయితే వస్తాయి. చిన్న అమౌంట్ చార్జ్ చేసే వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళైతే వస్తారు. సో అలా మీరు బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేయవచ్చు. బట్ ఇది ఇనిషియల్ గా రాదు, తర్వాత అయితే వస్తుంది. కానీ ఈ బ్రాండ్ ప్రమోషన్స్ రావాలంటే ఒక స్పెసిఫిక్ నీచ్ అనేది ఉండాలి. బట్ ఆ నీచ్ కి తగ్గట్టుగా ఆడియన్స్ కూడా చూస్తారు మనకు ప్రమోట్ చేసే వాళ్ళు. సో అలా ఓకే అనుకుంటేనే వాళ్ళు మీ బ్రాండ్ కొలాబరేషన్ కి మెసేజ్ చేస్తారు. సో ఈ 3 వేస్ ద్వారా మీరు మానిటైజేషన్ అవ్వకపోయినా మీరైతే యూట్యూబ్ నుంచి మనీ అయితే ఈజీగా సంపాదించవచ్చు. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే పక్కన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అలాగే మరొక మంచి టిప్స్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.